మన దాయాదికి ఆ పేరు ఎలా వచ్చింది? భారత్ నుంచి విడిపోయిన తర్వాత దానికి పాకిస్తాన్ అని పేరు ఎవరు పెట్టారు? ఎవరికి ఆ పేరు పెట్టాలన్న ఆలోచన వచ్చింది? లండన్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఒక విద్యార్థికి వచ్చిన ఆలోచనే ఆ దేశానికి పేరుగా మారిందా? పర్షియన్ భాషలో పాక్ అంటే ఉన్న అర్థం ఏంటి? పాకిస్తాన్ అని నామకరణం చేసింది ఓ భారతీయ విద్యార్థినా? నేడు ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్న పాకిస్తాన్ పేరు వెనుకున్న పెద్ద చరిత్రను తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక దేశంగా ఉన్న పాకిస్తాన్ నామకరణం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. దేశ విభజన సమయంలో ఏదో హడావుడిగా అనుకోకుండా ముస్లిం పెద్దలో లేక ముస్లిం నాయకులో పెట్టిన పేరు కాదు ఇది. బ్రిటిష్ పాలన కోరల్లో నుంచి విముక్తి పొందుతున్న సమయంలో భారత్లో ఉన్న ముస్లింల కోసం కూడా వేరే దేశం ఉండాలని బలంగా కోరుకున్న ఓ భారతీయ ముస్లిం విద్యార్థి ఆలోచనకు ప్రతిరూపమే పాకిస్తాన్ అనే పేరు. ఇలా పాకిస్తాన్ అనేది ఒక భారతీయ ముస్లిం విద్యార్థి మేధస్సు నుంచి పుట్టిన ఆలోచన. ఇంగ్లాండ్ రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు పుట్టిన ఆ పదమే చివరకు దేశ విభజనకు కొత్త దేశం ఏర్పాటుకు పునాదిగా మారింది. మరి ఆ విద్యార్థి ఎవరంటే అతని పేరు చౌదరి రెహ్మత్ అలీ. పాకిస్తాన్ అనే పేరును మొదట ప్రతిపాదించిన వ్యక్తి చౌదరి రెహ్మత్ అలీ. ఆ విభజన భారత్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన చౌదరి రెహ్మత్ అలీ ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతుండేవాడు. అదే సమయంలో అల్లామా ఇక్బాల్ వంటి మేధావుల ఆలోచనలతో ప్రభావితమైన రెహ్మత్ అలీ భారతీయ ముస్లింల కోసం ఒక ప్రత్యేక దేశం ఉండాలని బలమైన ఆకాంక్షను పెంచుకున్నారు. అయితే ఈ పేరు వెనక లండన్లో ప్రచారంలో ఉన్న కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే రెహ్మత్ అలీ లండన్లో ఒక డబుల్ డెక్కర్ బస్సు పై అంతస్తులో కూర్చొని ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఈ పేరు ఆయన మనసులో మెదిలిందట. మరో కథనం ప్రకారం థేమ్స్ నది ఒడ్డున స్నేహితులతో నడుస్తున్నప్పుడు ఆయన ఈ పేరును పంచుకున్నట్లు కూడా కథనం ఉంది. ఇక మొదట ఈ పేరు ఎలా ప్రచారంలోకి వచ్చింది? లండన్లో ముస్లిం విద్యార్థికి తట్టిన పేరు ఒక దేశానికి పేరులా ఎలా మారిందనే విషయానికి వస్తే జనవరి 28, 1933న చౌదరి రెహ్మత్ అలీ ఒక కరపత్రాన్ని ప్రచురించారు. అందులో ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ అనే పదాన్ని వాడారు. అంతకుముందు 1928లో ఒక జర్నలిస్ట్ ఈ పేరుతో వార్తాపత్రిక కోసం అనుమతి కోరినప్పటికీ రాజకీయంగా ఈ పేరును ఒక దేశం పేరుగా మార్చిన ఘనత మాత్రం రెహ్మత్ అలీకి దక్కుతుంది. ఒక విద్యార్థి మేధస్సులో పుట్టిన చిన్న పదం 1947లో ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఏర్పడడానికి కారణమైంది. కేవలం అక్షరాల కలయికగా మొదలైన ఈ పేరు చివరకు చరిత్రని సృష్టించింది. ఇక పాకిస్తాన్ అనే పదం అర్థం విషయానికి వస్తే చరిత్రకారుడు స్టీఫెన్ ఫిలిప్ కోహెన్ అభిప్రాయం ప్రకారంగా పాకిస్తాన్ అనేది ఒక సంక్షిప్త నామం మాత్రమే. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి దీనికి పురుడు పోయడం జరిగింది. పంజాబ్ నుంచి పి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏ, కశ్మీర్ నుంచి కే, సింధీ నుంచి ఎస్, బలూచిస్తాన్ నుంచి ఇక టిఏఎన్ అక్షరాలను కూర్చి ఫాక్స్గా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది ఉచ్చారణకు వీలుగా లేకపోవడంతో పలకడానికి సులభంగా ఉండడం కోసం మధ్యలో ఐ అనే అక్షరాన్ని చేర్చడంతో అది పాకిస్తాన్గా మారింది. అయితే పర్షియన్, ఉర్దూ భాషల్లో పాక్ అంటే పవిత్రమైనదని అర్థం. అంటే పాకిస్తాన్ అంటే పవిత్రమైన ప్రజల భూమిని అనే అర్థం. మొత్తానికి ఓ భారతీయ ముస్లిం విద్యార్థి లండన్ వీధుల్లో తిరుగుతూ తమకంటూ ఒక ప్రత్యేక దేశం ఉండాలన్న ఆకాంక్ష ఫలితమే నేటి పాకిస్తాన్.